ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడు మొత్తం చూసుకుంటే కనుక అందరూ ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ప్రెసిడెంట్స్ ఉన్నారో వీళ్ళందరూ ఇండియా, చైనా వైపు క్యూ కట్టడం మనం చూస్తున్నాం. మరి అమెరికా వైపు వెళ్తే మరి ఆధిపత్యానికి పేరు నొందినది కదా. సో మొనోపలి నేనే ఒక్కడే అని చెప్తూ ఉంటుంది అమెరికా. మరి ఇప్పుడు ఇలా చూసుకుంటే అమెరికా ఆధిపత్యానికి చెక్ పడిందని అనుకోవచ్చు అంటారా? మనం కనుక చూసుకుంటే లాస్ట్ 1 yearలో ట్రంప్ ఎప్పుడైతే టారిఫ్ వార్ బిగిన్ చేస్తారో అప్పటి నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ కంట్రీస్ ఎంత పర్ఫెక్ట్ చేస్తే మనకు అర్థమవుతాయండి. సపోజ్ ఇండియాకి వచ్చిన ఈ ఫారిన్ డిగ్నిటరీస్ కనుక మనం చూసుకుంటే అండ్ పుతిన్ గారు వచ్చిపోయారు. ఎప్పుడు December 4th, 5th వచ్చిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ జర్మనీ ప్రెసిడెంట్ వచ్చారు. జర్మనీ ప్రెసిడెంట్ June 12, 13 వెళ్ళిపోయారు. తర్వాత UAE ప్రెసిడెంట్ వచ్చారు. వచ్చి 2.5 hours ఉండి ఆయన వెళ్ళిపోయారు. తర్వాత ఇప్పుడు యూరోపియన్ యూనియన్ లీడర్స్ వచ్చారు. వాళ్ళు ప్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నారు. అండ్ యూరోపియన్ ట్రేడ్ అగ్రిమెంట్ ఎంత పెద్దది అంటే ఆల్మోస్ట్ ఎంటైర్ యూరోప్ పాపులేషన్ కవర్ అవుతుందండి. అంటే ప్రపంచంలో 1/3 జీడిపి గ్రోత్ని మనం కవర్ చేయబోతుంది. చాలా పెద్ద బిజినెస్ ఏరియా అనమాట అది. ఆల్మోస్ట్ 95% టారిఫ్ తగ్గిపోతున్నాయి వాళ్ళది మనకి, మనది వాళ్ళకి అనమాట. చాలా పెద్ద అగ్రిమెంట్. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఫిబ్రవరి మంత్లో ఫ్రెంచ్ అధ్యక్షుడు రాబోతున్నాడు ఇండియాకి. February 19th and 20th. అండ్ బ్రెజిల్ ప్రెసిడెంట్ రాబోతున్నాడు February 19th నుంచి 21st వరకు. ఆయన వెళ్ళిపోతున్నాడు, ఆయన ఇటు వస్తున్నాడు. తర్వాత మళ్ళీ కెనడా ప్రెసిడెంట్ రాబోతున్నాడు అండి. అండ్ మార్చ్ అల్లీగా. అంటే ఇది చూస్తే ఈ వచ్చే వాళ్ళందరూ చిన్న చిన్న కంట్రీస్ వాళ్ళం కాదండి, వరల్డ్లోని మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్కి హెడ్స్ వీళ్ళందరూ కూడా. అలాగే ఈవెన్ చైనా చూసినా సరే రీసెంట్గా UK ప్రెసిడెంట్ వచ్చిపోయారు, అండ్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ వచ్చిపోయారు, అండ్ కెనడా ప్రెసిడెంట్ వెళ్ళిపోయారు, ఫిన్లాండ్లో వచ్చిపోయారు. అంటే చూస్తే ఆ ఫ్లో కనుక చూస్తే ఈ అమెరికా వాళ్ళ ట్రంప్ టారిఫ్ దెబ్బకి ప్రపంచం ఎంత అల్లకొల్లమైంది, ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారో మనకు అర్థమవుతుంది అనమాట. సో ఈ మొత్తం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ భారీ జరగబోతుంది ఒక దేశంతో ఇంకో దేశం అట్లా కూడా. అంటే ఇప్పటిదాకా అమెరికా లేని దేశాలను మనం ఊహించలేము. అమెరికా లేకుండా ఈ భూమి మీద మిగతా వాళ్ళు ఎలా బిజినెస్ చేస్తారనేది ఇప్పుడు వాళ్ళు క్లియర్గా దాటి బయటకు వస్తున్నారు. అమెరికా ఇన్ఫ్లుయెన్స్ దాటి మరీ బయటకు వస్తున్నారు అనమాట. నేను అనుకోవటం ఏంటంటే నెక్స్ట్ 30-40 years కల్లా కూడా అమెరికా థర్డ్ ఎకానమీ మారిన కూడా పెద్ద మనకు ఆశ్చర్యం లేదు. ఈ ఫ్లో చూస్తే కనుక చైనా నెంబర్ 1లో ఉండబోతుంది. మామూలుగా అయితే ఏం జరుగుతుంది, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ మెథడ్ ప్రకారం చూసుకుంటే చైనా నెంబర్ 1 ఇప్పటికే, అమెరికా నెంబర్ 2, ఇండియా నెంబర్ 3. కానీ విత్ ఇన్ ద 5 years కల్లా చైనా నెంబర్ 1, ఇండియా డెఫినెట్గా నెంబర్ 2 అవుతుంది, అండ్ అమెరికా నెంబర్ 3 కాబోతుంది. మేము మాట్లాడుతుంది పర్చేసింగ్ పవర్ ప్యారిటీ మెథడ్ ప్రకారం. ఈవెన్ జీడిపి ప్రకారం చూసుకున్నా సరే ఈ చైనా ఇండియాలో ఇంకా ముందు పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది, ఎందుకంటే ఎక్కువ ముందు ఛాన్స్ ఉంది. అంటే బహుశా ఇట్లా ఈ ఫ్లోగానికి ఇలా కంటిన్యూ అయితే couple of years తర్వాత ఏమంటే అమెరికన్ ఎకానమీ డ్రాప్ అయ్యి ఈ ఇండో ఎకానమీ కూడా ముందు పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ప్రపంచం మొత్తాన్ని కూడా అమెరికా చేతుల్లో ఉందని అమెరికా అలా అనుకొని అన్నిటి మీద టారిఫ్లు వేసేసి అన్సర్టనిటీ క్రియేట్ చేసేసి ఈ సప్లై సైడ్ నెట్వర్క్ ఇన్ని సంవత్సరాల మీద ఏర్పాటు చేసుకుని మొత్తం కూడా డిస్ట్రాయ్ చేసి పడేశారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళే బయటకు వస్తున్నారు. ఊహించుకోండి, కెనడా వాళ్ళు లిటరల్లీ 90% వాళ్ళ ప్రొడక్ట్స్ మొత్తం అమెరికా వెళ్ళిపోతాయి, ఎందుకంటే హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు అలాంటి కెనడా వాళ్ళు కూడా చైనా వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుంటున్నారు, ఇండియా వాళ్ళతోటి న్యూక్లియర్ అగ్రిమెంట్ చేసుకోబోతున్నారు నెక్స్ట్ మంత్లో. అంటే ఊహించుకోండి ఎంత మార్పులు చేర్పులు జరుగుతున్నాయి భారీగా. చివరికి అమెరికానే ఏకాక అయ్యేలాగుంది ఈ ఎపిసోడ్ కనుక చూస్తే. డెఫినెట్గా లాస్ట్ 1 yearలో ఇండియా మీద ఇప్పటికీ 50% టారిఫ్స్ ఉన్నా సరే కామ్గా సైలెంట్గా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఈ వాళ్ళు మేనేజ్మెంట్ చేస్తున్నారు, మనం క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. డెఫినెట్గా వరల్డ్ టర్న్ జరుగుతుందండి, అండ్ చరిత్రలో మార్పులు చేర్పులు భారీగా జరగబోతున్నాయి. ఇప్పుడు దాకా అమెరికా అంటేనే భూమి మీద అతి శక్తివంతమైన దేశం. ఇప్పుడు అమెరికా లేని దేశాన్ని ఊహించుకునే స్థాయికి దేశాలు ఎదిగినాయి అనమాట. ఓకే, డెఫినెట్గా మన ఎక్స్పర్ట్స్ అని బాగా పెరుగుతున్నాయి. ఈవెన్ అమెరికా వాళ్ళు 50% టారిఫ్ వేసినా సరే అమెరికా కాదని బయటకు వచ్చేసి మన వాళ్ళు పెంచుతున్నారు. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పుణ్యం అంటూ ఇంకా టర్న్ ఓవర్స్ ఎక్కువ ఉండేది అనమాట. మొత్తానికి మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియాకి ఇంకా ఎక్కువ పాపులారిటీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇది కనుక చూస్తే డెఫినెట్గా అమెరికన్ ఆధిపత్యానికి ఖచ్చితంగా అడ్డుపడిందని చెప్పొచ్చు. ఇంత ముందు సాఫ్ట్ పవర్ లేదని చెప్పొచ్చు, ఎందుకంటే అమెరికా వాళ్ళు అన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నుంచి బయటకు వచ్చేస్తాం వన్ బై వన్. రీసెంట్గా WHO నుంచి కూడా వాళ్ళు బయటకు వచ్చేసారు. అట్లా అన్నింటిలో నుంచి బయటకు వెళ్ళిపోయి లాస్ట్కి వాళ్ళు ఏకాగా మిగులుతారు అనమాట. అంటే ట్యాక్స్ పరంగా చూసుకుంటే కూడా బాగానే ఉంటుందంటారా? అంటే తగ్గడం ట్యాక్స్ పరంగా చూసుకుంటే డెఫినెట్గా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు అంటే మీకు అమ్ముతాము, ట్యాక్స్లు అమ్మొద్దు, మీరు మాకు అమ్మండి, ట్యాక్స్లు అమ్మొద్దు, ఇలా వర్కౌట్ అవుద్ది అనమాట. ఇండియాకి పర్టికులర్గా టెక్స్టైల్స్లో చూసారనుకోండి,
లేబర్ ఇన్సెంటివ్ సెక్టర్ అబ్రాడ్లో చాలా కాస్ట్లీ కదా మ్యాన్ పవర్, అందుకని అలాంటి వాటికి ఇండియాకి చాలా పాపులారిటీ వచ్చింది అనమాట. అందుకని టెక్స్టైల్స్ ఒకటి అండ్ ఫుట్వేర్ ఒకటి అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఒకటి ఇలాంటి వాటిలో ఇండియాకి గ్రేట్ ఛాన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. డ్రాబ్యాక్ ఎక్కడ వస్తుంది అంటే వైన్లో అనుకోండి, యూరోప్ చాలా పాపులర్ వాళ్ళ బ్రాండ్స్ అన్ని కూడా, అది కొంచెం మన ఇండస్ట్రీ డల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ ఇంకా కాకపోతే ఆటోమొబైల్స్ డల్ అని చెప్పలేం కానీ, బట్ వాళ్ళ బ్రాండ్స్ చాలా లగ్జరీస్ బ్రాండ్స్ అనమాట, లగ్జరీ ఏరియాలో కాంపిటీషన్ వచ్చేలాగా ఉంది అంతే. బట్ అదర్వైజ్ మనకి ఎడ్జ్ ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు మన జనాభా 146 crore, వాళ్ళ జనాభా 70 crore, రెండు కలిపితే వరల్డ్లోనే ఆల్మోస్ట్ 1/4 జనాభా. ఇంత జనాభాకి ఒక సింగిల్ మార్కెట్ అంటే చాలా బాగుంటుంది. అంటే స్టూడెంట్లు కూడా ఫ్రీగా ఇటు నుంచి అటు మూవ్ అవ్వచ్చు, అటు నుంచి ఇటు మూవ్ అవ్వచ్చు, జాబులు చేసుకోవచ్చు అటు నుంచి ఇటుకి. మన యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన డిగ్రీని వాళ్ళు రికగ్నైజేషన్ చేస్తారు, వాళ్ళ డిగ్రీని మన వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు. మొత్తానికైతే ఇప్పుడు జాయింట్ వెంచర్కి బోల్డ్ అని స్టార్ట్ అవుతూ ఉంటాయి. బేసికల్ యూరోప్లో మంచి ఎక్కువ ప్రొడక్టివిటీ అంత తక్కువ ఉంటుంది, హైలీ ఆటోమేషన్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇండియాతో కొలాబరేట్ అయిన తర్వాత ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ కూడా ఇండియాలో తయారు చేసుకోవచ్చు తక్కువ మ్యాన్ పవర్ తోటే. ఇక్కడ ఏంటంటే కరెంట్ తక్కువ రేటు కొట్టుంది, నెట్వర్క్ ఇంటర్నెట్ తక్కువ రేటుకి, మ్యాన్ పవర్ తక్కువ రేటు దొరుకుతుంది. కాబట్టి వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ మొత్తం ఇక్కడ నుంచే తయారు చేసుకుని తీసుకెళ్ళచ్చు. ఎగ్జాంపుల్ లైక్ యాపిల్ ఉంది అనుకోండి, యాపిల్ అమెరికాలో తయారయ్యే ప్రొడక్ట్స్ మొత్తం కూడా ఆల్మోస్ట్ 70% ఇండియా నుంచి తయారు చేసుకుంటున్నారు. జస్ట్ యాపిల్ వాళ్ళ ప్రొడక్ట్స్ మొత్తాన్ని కూడా తిరిగి మళ్ళీ అమెరికాకి తీసుకెళ్ళాలనుకుంటున్నారు కదా. అట్లనే యూరోప్ కూడా, యూరోప్ కావాల్సిన ప్రొడక్ట్స్ మొత్తాన్ని కూడా ఇండియాలో తయారు చేసుకుని వాళ్ళ దేశం తీసుకెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. డెఫినెట్గా ఇండియాలో బెటర్ ఛాన్స్లు వస్తాయి. అంటే ఈ గ్లోబల్ కెపాసిటీ సెంటర్లో ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంది, అవి ఇంకా ఎక్కువ వస్తాయి, యూత్కి ఎక్కువ జాబ్స్ వస్తాయి. అండ్ పర్టికులర్ టెక్స్టైల్స్ లాంటి వాటిలో అయితే చాలా పెద్ద స్కోప్ ఉందన్నమాట. మనం ఏదైతే లాస్ట్ 6 నెలల నుంచి ఎంత పెయిన్ భరించాలో టెక్స్టైల్ ఇండస్ట్రీ ఓనర్స్, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్లో అంత హ్యాపీగా ఉండి ఫీల్ ఛాన్స్ ఉంది. కాకపోతే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇమ్మీడియట్ రిజల్ట్ వస్తుంది అంటే లేదండి. ఇప్పుడు నిన్న సైన్ అయినా సరే అండ్ అది ఎఫెక్టివ్ అవడానికి 1 year పడుతుంది, అంటే 27 నుంచి. అది కొంచెం పికప్ అవడానికి 1 or 2 years పడుతుంది. మొత్తం 3 years తర్వాత మనం రిజల్ట్స్ చూడబోతున్నాం. ఇప్పుడు రావన్నమాట మార్పుల చేతిలో. ఇప్పుడు భారత్ యూపీతో జరిగినటువంటి డీల్ ఏదైతే ఉందో సార్, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని అంటున్నారు కదా. డెఫినెట్గా, ఎందుకంటే 1/3 పాపులేషన్, వరల్డ్ జీడిపిలో 1/3 జీడిపి అంటే చిన్నదేం కాదు. అంటే ఆల్మోస్ట్ యూరోపియన్ యూనియన్లో 27 కంట్రీస్ ఉన్నాయి. సింగిల్ షాట్ తోటి అన్ని కంట్రీలతోటి మనం టైప్స్ అవుతున్నాం కదా. ఆ దేశంలో ఏ దేశంలో అయినా సరే మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి కదా, అక్కడ అమ్మేసుకోవచ్చు కావాలంటాయి. చాలా వరకు 97% ప్రొడక్ట్స్ వరకు ట్యాక్స్లు లేవు, అక్కడ ఎక్కడ లేవు అనమాట. అంటే ఉన్నా సరే మిగతా కూడా గ్రాడ్యువల్గా తగ్గించుకుంటారు. పర్టికులర్గా స్టూడెంట్స్కి అండ్ ఇప్పుడు అమెరికా వాళ్ళు H1 వీసాని కంప్లీట్గా ఇంటర్వ్యూస్ అన్ని బ్యాన్ చేసుకొచ్చినారు. ఇప్పుడు హై ఎండ్ కోర్స్ వాళ్ళందరూ మంచి కెరీర్ కావాలంటే యూరోప్ వెళ్ళిపోవచ్చు ఇంకా, ఎందుకంటే వీసాస్ చాలా ఈజీగా దొరుకుతాయి అనమాట. సో ఫ్రీగా అటు ఇటు ఫ్లోట్ అవుతూ ఉంటుంది. అంటే ఏవియేషన్ ఇండస్ట్రీ చాలా పెద్దగా డెవలప్ అవుతుంది, చాలా బెనిఫిట్ ఉంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో బేసిక్గా. ఎందుకంటే జనాభా 210 crores జనాభా, ఒకటే మార్కెట్ అంటే చూడండి ఎంత పవర్ఫుల్లో. లాంగ్ లాస్టింగ్ చాలా బాగుంటుందండి. ఎగ్జాంపుల్, ఒక యూరోప్లో ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీ 23 లక్షల కోట్లు వర్త్. ఇప్పుడు వరకు చైనా, బంగ్లాదేశ్ జాయింట్గా 60% కంట్రోల్ చేసినాయి. ఇప్పుడు మనకి ఆపర్చునిటీ రాబోతుంది. ఇప్పుడు జీరో ట్యాక్స్ కదా, మన వాళ్ళు ఇప్పటి వరకు క్యాప్చర్ చేసింది 5% అండి యూరోప్ మొత్తం మీద టెక్స్టైల్స్లో. ఇప్పుడు మన వాళ్ళు దాన్ని 15, 20, 30% దాకా క్యాప్చర్ చేయబోతున్నారు. డెఫినెట్గా ఆ సెక్టర్స్కి స్కోప్ ఎక్కువ ఉంది. ఇంకా అలాగా ఎక్కడైతే హ్యూమన్ మ్యాన్ పవర్ కనుక ఏ ఏరియాలో ఎక్కువ పడుతుందో అవన్నిటికీ స్కోప్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ చాలా మ్యాన్ పవర్ చాలా కాస్ట్లీ, ఇండియాలో చాలా చీపర్ కాబట్టి. డెఫినెట్గా టెక్స్టైల్స్, ఫుట్వేర్, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ జర్మన్ జ్యువెలరీ ఇలాంటి వాటికి బాగా బెనిఫిషియరీ ఉంటుందండి. అండ్ లాంగ్ టర్మ్లో మనది యూరోప్లో కూడా ఆఫీస్లో ఓపెన్ చేసి అక్కడి నుంచి బిగింగ్ చేస్తాం అటు ఇటు కూడా. అండ్ టెక్నాలజీలో పర్టికులర్గా ఫార్మా, మిషనరీస్ అండ్ ఆటోమొబైల్స్లో యూరోప్ చాలా పెద్ద ఫేమస్ అనమాట క్వాలిటీ స్టాండర్డ్స్లో. వాళ్ళ టెక్నాలజీ మనకు రాబోతుంది అనమాట. ఈవెన్ ఇండియాలో కూడా లివింగ్ స్టాండర్డ్స్ పెరగబోతుంది. డెఫినెట్గా దట్స్ గుడ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సార్ మరి వీకెండ్లో మన వెబినార్ క్లాసెస్ ఉన్నాయి కదా, దాని గురించి ఏం చెప్పబోతున్నారా క్లాసెస్లో, మరి ఏంటి ఒకసారి? దాంట్లో మీకు ETFs గురించి, ఇండెక్స్ ఫండ్స్ గురించి అండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి కవర్ అవుతుందండి. ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే సేఫ్టీ అండ్ సెక్యూర్గా ఎంటర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అండ్ చాలా మందికి స్టాక్ మార్కెట్ అనగానే ఇంకా స్టాక్స్ అని ఎంటర్ అవుతూ ఉంటారు. మీరు లాస్ట్ 1 year చూసారు స్టాక్స్ ఎంత డ్రాప్ అవుతున్నాయి, 30, 40, 50% కూడా డ్రాప్ అయినాయి. ఎంతో స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈవెన్ రిలయన్స్ కూడా 1 weekలోనే 10% పడింది. అండ్ ITC ఎంత పడింది? ఆల్మోస్ట్ 20% పడింది 1 weekలోనే. అందుకని ఏదో ఒక రీజన్ తోటి మార్కెట్ పడతా ఉంటుంది. అందుకని స్టాక్ మార్కెట్లో వచ్చేటప్పుడు మీకు 2 రకాల రిస్క్లు ఉంటాయి. స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ అండ్ ఓవరాల్ మార్కెట్ రిస్క్ అనమాట. ఓవరాల్ మార్కెట్ పడితే అన్ని పడిపోతాయి.
బట్ మార్కెట్ బాగున్నా సరే స్టాక్స్ ఒక్కొక్కసారి పెరగవన్నమాట, ఎందుకంటే బ్యాడ్ న్యూస్ ఈ రెండు బట్టేసి. మీకు ఎవరికైనా సరే స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ మీకు వద్దు అనుకున్నప్పుడు బ్రాడ్ మార్కెట్ రిస్క్ ఒకటే సరిపోద్ది అనుకుంటే సేఫ్టీగా ఉంటుంది అనమాట మీకు. అలాంటి వాళ్ళకి మీ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ బాగా ఉంటాయి అనమాట. అందుకని అసలు ఇవంటే ఏంటి, మీకు రిస్క్ ఎలా తగ్గించుకోవచ్చు, ఎలా మనీ మేక్ చేసుకోవచ్చు, ఇలాంటి టెక్నిక్స్ అని దీంట్లో డిస్కస్ చేస్తారు. కాబట్టి మీరు మార్కెట్లో వచ్చే బిగినర్ అయి ఉండొచ్చు, ఎక్స్పీరియన్స్ పర్సన్ అని ఉండొచ్చు, మీరు కన్జర్వేటివ్లో మనీ మేక్ చేసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ బాగా యూజ్ అవుతుంది అనమాట. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ అనుకుంటే స్క్రోల్ అవుతున్న కింద నెంబర్ పేరింగ్ చేసుకుంటే మా వాళ్ళు గైడ్ చేస్తారు. సో వివర్స్, మరి స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్ సుందరరామరెడ్డి గారిది వీకెండ్లో వెబినార్ క్లాస్ అయితే నిర్వహించబోతున్నారు. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. హాయ్, ఈ మంత్ ఈ 3 రోజుల్లో అంటే సాటర్డే, సండే, మండే ఈ 3 రోజుల్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, బెస్ట్ వాటికి ఎలా చూస్ చేసుకోవాలి, వీటి మీద ఈ 3 days వెబినార్ జరగబోతుంది ఆన్లైన్ లో. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసుకోండి. దీంట్లో ఎప్పటిలాగానే మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ వాటిని ఎలా పిక్ చేసుకోవాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇవన్నీ, అలాగే ఈటీఎఫ్స్, కొత్తగా వచ్చిన ఈటీఎఫ్స్ వాటిని ఎక్కడ ట్రాక్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఇండెక్స్ ఫండ్స్ కూడా, ఇలా మొత్తం మీకు కాంప్రహెన్సివ్ గా డిస్కస్ చేయబడుతుంది. అలాగే ఎవరైనా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి వాటి గైడెన్స్ కూడా ఈ ప్రోగ్రామ్ లో ఇవ్వబడుతుంది. మొత్తం టోటల్ ఇది 6 hours ప్రోగ్రామ్, 3 days ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసుకొని ఈ వెబినార్ కి బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.